నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ మానస. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఉగాదివి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14గా ఉన్నాయి. రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. అంటే వీళ్ళని తెగ మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ అయిపోతారు. ఈ సంవత్సరం వీళ్ళు ఫోన్ పట్టుకుని వదలరు. వాట్సాప్ చాటింగ్లు, ఫోన్లు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువైపోతాయి. ఆదాయం కూడా వాళ్ళకి ఏమైపోయింది, తగ్గిపోయింది. అండ్ ఖర్చు విపరీతంగా పెరిగిపోద్ది. ఫ్రెండ్స్ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తారు ఈ వృశ్చిక రాశి ఈ సంవత్సరం అంతా కూడా. అండ్ ఇప్పుడు పాపం బ్రెయిన్లెస్గా చేసేయడం వల్ల అప్పుడు పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ పిల్లలు, అరే చదవండిరా బాబు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, ఇంజనీరింగ్ ఒకవేళ సీటు ప్రైవేట్ కాలేజీలో వస్తే 2 గంటల దూరం వెళ్ళాలిరా నాయన, మీరు చక్కగా ఇక్కడ యూనివర్సిటీలో జేఎన్టీయూ పక్కనే ఉంటుంది, చదువుకోండి రా నాయన అంటే వాళ్ళకి ఎక్కదు పాపం. అయితే ఇప్పుడు కంగారు పడుతుంది, ఎందుకంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఆలోచన అనేది పెరుగుద్ది. అయితే విద్యార్థులందరూ కూడా ఫెయిల్ అయిపోతారు చాలా జాగ్రత్తగా చదవకపోతే కనుక. ఎందుకని మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు, అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. అండ్ ఎవరైతే మామూలుగా పెద్దవాళ్ళు ఉంటారో, ఇల్లులు కట్టేటటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, అప్పుల కోసం తడుముకోవాల్సిన పని లేదు. వీళ్ళ ఫ్రెండ్స్ ముక్కుమొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా ఉంచండి, ఇల్లు కడుతున్నారు కదా, కట్టండి, వడ్డీ ఇవ్వండి, కట్టుకోండి అని అంత ఆఫర్ల మీద ఆఫర్లు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా రెసిడెన్షియల్ సిస్టంలో హాయిగా చక్కగా పక్కింట్లో ఉండి చదువుకునేటటువంటి పిల్లలను కూడా కాలేజ్ స్కూల్స్ దగ్గర ఉన్నాయి, హాస్టల్స్లో వేస్తారు. హాస్టల్స్లో వేసి వీళ్ళేదో చదువుతారు, వీళ్ళేదో చేస్తారు అని. అయితే ఆ పిల్లలు అనేక రకమైనటువంటి కష్టాలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల గురించి ఎక్కువ ఈ వృశ్చిక రాశి వారు ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో చాలా స్పీడ్గా ఉంటారనమాట. ఎంత స్పీడ్గా లవ్ చేస్తారో అంత స్పీడ్గా వెనక్కి తిరిగి వచ్చేస్తారు, పిరికోళ్ళు అనమాట ఒక విధంగా. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలకు దూరంగా, అక్రమ సంబంధాలకు దూరంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉండాలి. అండ్ ఫోన్ పట్టుకొని, చాటింగులు పట్టుకొని ఇది ఉండడం వల్ల ప్రేమల్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈ విషయాల్లో గమనించి చదువు విషయంలో కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డౌన్ఫాల్ చూపిస్తుంది. కాబట్టి వ్యాపారాలు జాగ్రత్తగా చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళు కిరాణా షాప్ ఉందనుకోండి, ఆడవాళ్ళు వచ్చి అరువు అడుగుతున్నారనుకోండి, మొహమాటానికి తీసుకెళ్ళిపోండి అంటే ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క పద్ధతి ఇలాగా మే వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు మనకి కర్కాటక రాశి స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి అక్కడ కాస్త ధైర్యం సన్నగిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ సోదరుల నుంచి వీళ్ళకి ఆస్తుల వ్యవహారాల్లో కొంచెం పంపకాల విషయంలో కొంచెం భేదాభిప్రాయాలు రావడం ఇలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా మనము అర్ధాష్టమ క్రోధినామ సంవత్సరంలో అర్ధాష్టమ శని, పంచమ రాహు జరిగాడు. ఇప్పుడు రివర్స్ అయిందనమాట. అర్ధాష్టమ రాహువు, పంచమ శని జరుగుతాడు. కాబట్టి మానసికంగా వీళ్ళు చాలా టెన్షన్స్ పడడానికి అవకాశాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వీళ్ళు వెళ్ళడానికి అవకాశాలు బాగా ఏర్పడతాయి. అండ్ విదేశాల్లో కోర్సుల్లో సీట్లు రావడానికి, విదేశాల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా ఈ వృశ్చిక రాశికి ఓల్డ్ పెన్షనర్స్కి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు గవర్నమెంట్ డిసైడ్ చేసి చక్కగా ఏ డబ్బులు కూడా బకాయి లేకుండా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే బ్రెయిన్లెస్ పనులు. వీళ్ళు పిల్లల కోసం పిల్లలకి హెల్ప్ చేయాలని చెప్పి ఆ ఓల్డ్ పెన్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఆ పెన్షన్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి మళ్ళీ వేరే గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం, ఏమంటే మీరు పెట్టండి సంతకం, మీరు పెట్టండి అని. ఆ విధంగా పోనీ వచ్చిన తర్వాత 5 లక్షలు వీళ్ళు ఏమన్నా చేసుకుంటారంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ డబ్బును తీసుకెళ్ళి ఆల్రెడీ సెటిల్ అయిపోయిన పిల్లలకి డబ్బులు ఇస్తే వాళ్ళేమో జలసాలు చేయడం,
ముసలోళ్ళకి ఏం డబ్బులు లేకుండా అయిపోవడం, ఇలాగా అన్నీ కూడా బ్రెయిన్లెస్ పనులు అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఈ సంవత్సరం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే భర్తతో స్వల్పమైనటువంటి విషయాలకి, జీవిత భాగస్వామికి, అలాగే వ్యాపార భాగస్వాములతో డిస్కషన్లు పెట్టుకొని వీళ్ళు ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు మనకు మంచి చెప్తున్నారో వాళ్ళ మాట వినాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఉండాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, ఆర్మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోరుకున్న చోట్లకు మాత్రం ట్రాన్స్ఫర్ రాదు, 2 జరుగుతాయి. వస్తే ప్రమోషను, లేకపోతే మనకి ఈ మిశ్రమ ఫలితము అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి రావడం జరుగుతుంది. వృశ్చిక రాశి మహిళలంతా కూడా కాస్త మనశ్శాంతిగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కొత్త కొత్త ఉద్యోగాల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయమ్మా. వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగా జరుగుతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, వృశ్చిక రాశి గురించి, వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.